ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో బడ్జెట్ 2025ను మరికొద్ది రోజుల్లో ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్ 2025ను సమర్పించనున్నారు. ఈ బడ్జెట్పై అన్ని వర్గాల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. అయితే ఈసారి ప్రవేశపెట్టబోయే బడ్జెట్ కోసం పేద మధ్యతరగతి ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. తమకేమైనా లబ్ధి చేకూరుతుందేమోనని 1000 కళ్లతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటికే నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మరోవైపు జీఎస్టీ సామాన్యుల వీపుపై మోత మోగిస్తోంది. దీంతో బడ్జెట్పై కోటి ఆశలు పెట్టుకున్నారు పేద ప్రజలు. దేశంలో 75 ఏళ్లుగా బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. లక్షల కోట్ల రూపాయలను దేశాభివృద్ధికి వెచ్చించారు. అయితే ఇప్పటికీ చాలా మంది పేద మధ్యతరగతి ప్రజలు ఇళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అద్దె ఇళ్లలో ఉంటూ నానా అవస్థలు పడుతున్నారు. బతుకు తెరువు కోసం వచ్చి పట్టణాలు, నగరాల్లో ఎంతో మంది రోడ్డు పక్కన నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రభుత్వ స్థలాల్లో సైతం గుడిసెలు వేసుకుని జీవితం సాగిస్తున్నారు. సొంత గ్రామాల్లో సైతం వారికి సరైన వసతి గృహాలు లేవు. ఇలాంటి వారిని ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకమైన పథకాలను తీసుకువచ్చాయి. పేద మధ్యతరగతి వారికి ఇళ్లు నిర్మించేందుకు లక్షల రూపాయలు పథకాల రూపంలో అందిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు పేరుతో ఇస్తుండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పీఎంఏవై ఎన్టీఆర్ నగర్గా ఇళ్లను నిర్మించి ఇస్తోంది. కేంద్ర ప్రభుత్వం సైతం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని తెచ్చి పేదలకు గృహాలు నిర్మించేందుకు చేయూతనిస్తోంది. అయినప్పటికీ ఇంకా ఎంతో మందికి ఇళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈసారి బడ్జెట్లో గృహ నిర్మాణ పథకాలకు మరింత నగదు కేటాయించి ఇళ్లు నిర్మించాలని కోరుకుంటున్నారు. పెరుగుతున్న జనాభాకు తగినట్లుగా వారి నివాసాల కోసం కేటాయింపులు చేయాలని కోరుతున్నారు.